సరే. ఈ దిన వర్తమానం నిమిత్తము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము లేవికాండము 4వ అధ్యాయము 13 నుండి కొన్ని వచనాలు ధ్యానించుకున్నాం. గడిచిన దినం వరకు కూడా 12వ వచనం వరకు ధ్యానించగలిగాం. ఈరోజు 13 నుంచి ధ్యానించుకున్నాం. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవికాండము 4వ అధ్యాయము 13, 14 వచనం చదువుతారు. ఇజ్రాయేలు సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల వారు ఆ ఆజ్ఞకు విరోధంగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావాలను. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే 4వ అధ్యాయంలో మనం మొదటి నుంచి కూడా చూస్తున్నటువంటి విషయాలు ఇక్కడ ప్రజలు పాపం చేసినప్పుడు వ్యక్తిగతంగా కానీ, యాజకుడు కానీ, ప్రజలు కానీ, నాయకులు కానీ, సామాన్య ప్రజలు కానీ 5 విధాలుగా ప్రజలను విభజించారు. ఇక్కడ 1వ వచనం నుండి 12వ వచనం వరకు మనం ధ్యానించినటువంటి మాటలలో ఒక వ్యక్తి ఎవరైనా వ్యక్తిగతంగా పాపం చేసినట్లయితే తెలుసో తెలియకనో, తెలిసి చేసిన పాపమే, తెలియక చేసిన పాపమే, ఇది తప్పు, ఇది పాపం అని తెలిసిన తర్వాత దానికి ప్రాయశ్చిత్తంగా బలి అర్పించాలి. గడిచిన 12వ వచనం వరకు కూడా మనం చూసింది ఏంటంటే ఒక వ్యక్తి వ్యక్తిగతంగా తప్పు పాపం చేసినప్పుడు తెలిసినప్పుడు దానికి చేయవలసిన పాప పరిహారం ఏ విధంగా. రెండవదిగా యాజకుడు పాపం చేసినట్లయితే యాజకుడు పాప పరిహారం నిమిత్తం ఏ విధంగా ఆ ప్రాయశ్చిత్తం జరగాలని చూసాం. 13వ వచనం నుంచి మనం చూస్తున్నటువంటి మాట, సమాజము పాపం చేస్తే అనగా సంఘం పాపం చేస్తే సమాజం అంతా కూడా పాపం చేసినప్పుడు దానికి పరిహారం ఏంటి, ఏ విధంగా అనేది ఈరోజు మనం చూస్తుంటున్నాం. 13వ వచనం, ఇజ్రాయేలుల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చెయ్యరాని పని చేసి అపరాధులైన ఎడల. గమనిస్తున్నారా? సమాజం అంతా కూడా ఒకవేళ తప్పు చేస్తే దానికి ఏ విధంగా చేయాలి, ఆ అపరాధులైన ఎడల వారు ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలను. ఇది సమాజం పాపం చేసినప్పుడు ఆల్మోస్ట్ అందరికీ ప్రాయశ్చిత్తం చేసేటువంటి విధానం ఒకటే, కాకపోతే 5 విధాలుగా ప్రజలను విభజించి వారికి పరిహారం ఏర్పాటు చేశారు. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 22 నుండి 26 వరకు. But if you sin unintentionally and do not observe all these commandments that the Lord had spoken to Moses, all that the Lord had commanded you by Moses from the day that the Lord had commanded and onward throughout your generations, then if it is done unintentionally without the knowledge of the congregation, of all the congregation shall offer one bull from the herd for a burnt offering, a pleasing aroma to the Lord, with its grain offering and its drink offering according to the rule, one male goat for a sin offering, and a priest shall make an anointment for all the congregation of the people of Israel, and they shall be forgiven, because it was a mistake, and they have brought their offering, a food offering to the Lord, and their sin offering before the Lord for their mistake. And all the congregation of the people of Israel will be uh, uh, Israel shall be forgiven, and the stranger who sojourn among them, because the whole population was involved in the mistake. యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో 22 నుండి 26 వరకు. యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైని మీ తరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనా మీరు చేయకపోయినప్పుడు అది సమాజమునకు తెలియబడిన ఎడల సర్వ సమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకు దహన బలిగా ఒక కోడె దూడను, విధి చొప్పున దాని నైవేద్యమును, దాని పానీయార్పణమును, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను సిద్ధపరచవలను.
ఒక యాజకుడు నిమిషం, ఇజ్రాయేల సర్వ సమాజం ఒక నిమిత్తము ఒక నిమిషం. ఇక్కడేమో చూస్తున్నాడు, సమాజం అంతా కూడా ఏదైనా పాపం చేసినప్పుడు అది ఫలానా పాపం సమాజం ద్వారా జరిగింది అని తెలియబడినప్పుడు సర్వ సమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా ఉండుటకై దహన బలిగా ఒక కోడెను విధి చొప్పున దాని నైవేద్యమును దాని పానీయార్పణమును పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను సిద్ధపరచవలను. ఇది దేవుని యొక్క ఆజ్ఞ మోషే ద్వారా. తర్వాత వచ్చినారు. యాజకుడు ఇజ్రాయేల సర్వ సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. తెలియకయే దాన్ని చేసిన కనుక క్షమింపబడును. వారు పొరపాటున చేసిన పాపములను బట్టి తమ అర్పణమును అనగా యెహోవాకు చెందవలసిన హోమమును పాప పరిహారార్థ బలిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలను. అప్పుడు ఇజ్రాయేల సర్వ సమాజమేమి వారి మధ్యన నివసించు పరదేశేమి క్షమాపణ నొందును. ఏలయనగా ప్రజలందరూ తెలియకయే దాన్ని చేయుట తటస్థించెను. అది వ్యక్తిగతంగా చేసిన పాపానికి, యాజకుడు చేసిన పాపానికి, సమాజం చేసిన పాపానికి పరిహారం ఏంటి అని మనం చూస్తుంటున్నాం. 15వ వచనం మన భాగము, మన ధ్యానాంశము లేవికాండము 4వ అధ్యాయము 15వ వచనం. నాలుగు 15 లేవికాండం. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులుంచిన తర్వాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలెను. చాలండి. ఆ అభిషిక్తుడైన కోడి సమాజం కోసం చాలండి. 15వ వచనం. సమాజము నిమిత్తము, సమాజం యొక్క పాప పరిహారం నిమిత్తం తీసుకుని వచ్చినటువంటి కోడెను ఆ యొక్క కోడె మీద ఎవరు చేతులుంచాలి? సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులుంచిన తర్వాత యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలను. వ్యక్తిగతంగా అయితే వ్యక్తి చేతులు ఉంచాలి ఆ కోడె తల మీద. ఏ కోడెనైతే అర్పిస్తారో దాని తల మీద. యాజకుడి నిమిత్తం అయితే ఏ యాజకుడి నిమిత్తం అయితే బలి అర్పిస్తారో ఆ యాజకుడు కోడె తల మీద చేతులు ఉంచాలి. సమాజం మొత్తం నిమిత్తం పాపరిహారం చెల్లించేటప్పుడు సమాజం పక్షంగా పెద్దలు మాత్రము ఆ కోడె తల మీద చేతులు ఉంచాలి. యోహాను సువార్త 11వ అధ్యాయము 49 నుండి 52 వరకు. But one of them, Caiaphas, who was high priest the year, said to them, "You know nothing at all, nor you understand that it is better for you that one man should die for the people, not that the whole nation should perish." He did not say this of his own accord, but being high priest the year of, he prophesied that Jesus would die for the nation, and not for the nation only, but also to gather into one the children of God who are scattered abroad, so that from the day of they made plans to put him to death. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి మీకేమియూ తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను. తన వంతట తానే ఈలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండెను కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. చాలండి. ఇక్కడ ఈ మాటలు చాలా ముఖ్యమైనటువంటి మాటలు. కయప అనేటువంటి ప్రధాన యాజకుడు యేసు ప్రభువును సిలువకు వేయమని చెప్పి ఒప్పుకున్నాడు. అక్కడ వాదన చేశాడు. ఏమని వాదన చేశాడయ్యా అంటే, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తము. మనందరి నిమిత్తము అంటే సమాజము నిమిత్తము ఒక వ్యక్తిని బలి ఇవ్వటము అది సమంజసము, ఉపయుక్తము అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే అతనికి తెలియకుండానే యేసు ప్రభు సర్వమానవుల కోసము, సమాజం కోసము బలి అర్పించబడుతున్నాడు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. తను యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించను. ఆ యాజకుడు ప్రవచనం చెప్తున్నాడు. తనకు తెలియకుండా యేసు ప్రభు తన ప్రజల నిమిత్తము, సర్వమానవుల కోసము, దేవుని పిల్లలందరి కోసం, సంఘం కోసము
యేసు ప్రభు బలి అర్పించబోతున్నాడు, తనను తాను బలి అర్పించబోతున్నాడు అనేటువంటి విషయం అతను అక్కడ ప్రవచన రూపకంగా చెప్పాడనే విషయం మనం ధ్యానించవలసింది. ఇక్కడ మన అంశం ఏంటి? సమాజం. సమాజం కోసం, సంఘం కోసం హలో వినిపిస్తుంది సార్. ఎఫ్ఎస్సి 5:25-26 వచ్చినారు. ఎవరు లేరో చదివారు? మీరు కట్ అయింది సార్ మధ్యలో. ఈ డిస్కనెక్ట్ అయింది సార్ మీది. కట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయింది సార్, మళ్ళీ వినపడలేదు. అదే ఎందుకోసం మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా కదా. ఎఫ్ఎస్సి 5:25-26 వచ్చినారు. Husbands, love your wives as Christ loved the church and gave himself for her, that he might sanctify her, having cleansed her by the washing of water with the word. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘం. ఓకే, ఇక్కడ వాక్యం చెప్తుంది, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది ముడతైనను కలంకమైనను అటిది మరి ఏదైనా లేక పరిశుద్ధంగా నిష్కలంకంగా ఉండాలనే ఉద్దేశంతో సంఘము కోసము తాను ప్రాణాన్ని అర్పించాడు. సమాజమును ప్రేమించి, సంఘమును ప్రేమించి, సంఘము కొరకు తాను బలి అయ్యాడు అనేటువంటి మాట మనం చదువుతాం. సో ఇది వాక్యానుసారంగా యేసు ప్రభు వారు చేసినటువంటి కార్యానికి పాత నిబంధనలో క్రియారూపకంగా, అక్కడ ఛాయారూపకంగా అక్కడ జరిగినటువంటి అర్పణలు అవి. సో మన భాగము 16, 17, 18 వచ్చిన లేవికాండము 4వ అధ్యాయము 16, 17, 18. Then the anointed priest shall bring of the blood and of the bull into the tent of meeting, and the priest shall dip his finger in the blood and sprinkle it 7 times before the Lord in front of the veil, and he shall put some of the blood on the horns of the altar, that is the tent of meeting, before the Lord, and the rest of the blood he shall pour out in the base of the altar of burnt offering, that is at the entrance of the tent of meeting. అభిషక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తంలో కొంచెం ప్రత్యక్షపు గుడారములోనికి తీసుకొని రావలను. ఆ యాజకుడు ఆ రక్తంలో తన వేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని 7 మార్లు దాన్ని ప్రోక్షింపవలను. మరియు అతడు దాని రక్తంలో కొంచెము ప్రత్యక్షపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉన్న బలిపీఠము కొమ్ముల మీద చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్త శేషమంతయు పోయవలను. చాలండి, ఇది ఈ విధానం, ప్రాసెస్ ఇది మాత్రం సేమ్ అందరికి ప్రొసీజర్. అభిషక్తుడైన యాజకుడు అంటే ఈ సమాజం నిమిత్తం ఏ యాజకుడైతే అక్కడ కోడెను వధించి ఈ కార్యక్రమం చేస్తున్నాడో ఆ యాజకుడు ఆ కోడె యొక్క రక్తంలో కొంచెం
ప్రత్యక్ష గుడారములోనికి తీసుకొని రావాలను. ఆ యాజకుడు ఆ రక్తంలో తన వేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని 7 మార్లు దాన్ని ప్రోక్షించవలను. మరియు అతడు దాని రక్తంలో కొంచెం ప్రత్యక్ష గుడారంలో యెహోవా సన్నిధిని ఉన్న బలిపీఠము కొమ్ముల మీద చెమిరి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠం అడుగున ఆ రక్త శేషమంతయు పోయేవలను. ఇది అందరికీ సేమ్ ప్రొసీజర్. లెవికాండము 4వ అధ్యాయము 7వ వచనం. And the priest shall put some of the blood on the horns of the altar of fragrant incense before the Lord, that is the tent of meeting, and all the rest of the blood of the bull he shall pour out of the base of the altar of burnt offering that is at the entrance of the tent of meeting. లెవికాండము 4:7. అప్పుడు అప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూప వేదిక కొమ్ముల మీద ఆ రక్తంలో కొంచెం చెమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠం అడుగున ఆ కోడ యొక్క రక్తశేషమంతయు పోయేవలను. ఇది దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా ఆ యొక్క కార్యక్రమాన్ని వారు చేస్తున్నారు. దేవుడు చెప్పిన విధంగా దేవుడు ఏ ప్రొసీజర్ అయితే చెప్పాడో అదే ప్రకారంగా వారు చేస్తున్నారు. 19వ వచనం మన భాగము మన ధ్యానాంశము లెవికాండము 4వ అధ్యాయము 19-20 వచనాలు. And if all the fat he shall take it from the burn on the altar, thus shall he do with the bull as he did with the bull of the sin offering, so shall he do with this, and the priest shall make anointment for them, and they shall be forgiven. మరియు అతడు దాని కొవ్వు అంతయు తీసి బలిపీఠం మీద దహింపవలను. అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలను. అట్లే దీని చేయవలను. యాజకుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. 21. ఆ కోడెను పాలెము వెలుపలకు మోసుకొని పోయి ఆ మొదట కోడెను కాల్చినట్టు కాల్చవలను. ఇది సంగమునకు పాప పరిహారార్థ బలి. ఇది సంఘమునకు పాప పరిహారార్థ బలి. ఏం చేయాలంట? అతడు దాని కొవ్వంతయు తీసి బలిపీఠం మీద దహించవలను. అతడు పాప పరిహారార్థ బలి నిమిత్తము కోడను చేసినట్టు దీన్ని చేయవలను. అట్లే దీనిని చేయవలను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. ఆ కోడెను పాలెం వెలుపని మోసుకొని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలను. ఇది సంఘమునకు పాప పరిహారార్థ బలి. సంఘము నిమిత్తము పాప పరిహారార్థ అంటే సంఘము తెలుసో తెలియకనో ఏదైనా పొరపాటున పాపం చేసినప్పుడు ఇది సంఘము చేసిన పాపము అని తెలియపరచబడ్డప్పుడు తెలిసినప్పుడు ఒక యాజకుడు ఈ కార్యక్రమం అంతా కూడా సంఘం తరపున చేయాలి. లెవికాండము 4వ అధ్యాయము 26వ వచనం. And all it is the fat he shall burn on the altar, like the fat of the sacrifice of peace offering to the priest shall make an anointment for him for his sin, and he shall be forgiven. సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వు వలె దీని క్రొవ్వంతయు బలిపీఠం మీద దహింపవలను. అట్లు యాజకుడు అతని పాప విషయంలో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వు వలె దీని క్రొవ్వంతయు బలిపీఠం మీద దహించవలను. అట్లు యాజకుడు అతని పాప విషయంలో అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది అధ్యాయము 31వ వచనం. 4:31 లేవికాండం. And if it is the fat, he shall remove as the fat is removed from the peace offering, and the priest shall burn it on the altar for a pleasing aroma to the Lord, and the priest shall make anointment for him, and he shall be forgiven. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతటిని తీయవలను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలను. అట్లు యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. సమాధాన బలి పశువు యొక్క కొవ్వును తీసినట్టే దీని కొవ్వంతటిని తీయవలను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దానిని దహించవలను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. లెవికాండము 4వ అధ్యాయము 35వ వచనం.
And all its fat shall remove, as the fat of the lamb is removed from the sacrifice of the peace offering, and the priest shall burn it on the altar, on the top of Lord's food offerings. And the priest shall make anointment for him for the sin which he has committed, and he shall be forgiven. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీన్ని క్రొవ్వు అంతయు తీయవలను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠం మీద వాటిని ధూపం వేయవలను. అతడు చేసిన పాపం విషయమై యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. సమాధాన బలి పశువు యొక్క కొవ్వును తీసినట్టు దీని కొవ్వంతటిని తీయవలను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠం మీద వాటిని ధూపం వేయవలను. అతడు చేసిన పాపం విషయమై యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తముగా అతనికి క్షమాపణ కలుగును. అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగు. కాబట్టి ఈ విధంగా వ్యక్తిగతంగా పాపం చేసినప్పుడు ఇది పాపం పలాని వ్యక్తి చేశాడని తెలియబడ్డ తర్వాత ఆ మనిషి నిమిత్తం చేసేటువంటి పరిహారం. రెండవదిగా యాజకుడు నిమిత్తం. యాజకుడు కూడా మనలాంటి పాపైన మనుషులే కాబట్టి ఈ పాపి మనుషుడు ఎక్కడైతే ప్రవేశిస్తాడో అక్కడంతా కూడా పాపం అంటుకుండదు. ఆ పరిశుద్ధ స్థలంలో ఈ పాపి ప్రవేశించే ముందు అతనికి ప్రాయశ్చిత్తం చేసి పరిశుద్ధపరిచి అక్కడ పంపిస్తారు. కాబట్టి అతని నిమిత్తం యాజకుని నిమిత్తం. మూడవదిగా సమాజం అంతా కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు ఇది తప్పు సమాజం చేసింది అని తెలియబడ్డప్పుడు సమాజం కోసం ఏ విధంగా పాప పరిహారం జరగాలో, ఇది యేసుక్రీస్తు వారు సమాజం కోసం తమ సంఘము కోసము, సర్వ మానవుల కోసం, అంటే రక్షించబడిన సంఘం కోసం యేసు పురుషుడు భార్యను ప్రేమించవలను అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంఘం కోసము తన ప్రాణాన్ని అర్పించాడు బలివర్య పిల్ల. అదే విషయాన్ని కయప తెలుసో తెలియకనో అక్కడ విషయం సందర్భంగా అతడు చెప్పగానే చెప్తున్నాడు, మీ సమాజం అంతటి కూడా ఒక మనిషి వధించబడటం సమంజసం, కాబట్టి ఈ మనిషిని ఈరోజు వధించండి, ఈరోజు శిలువకు అప్పగించండి అని చెప్తున్నాడు. ఇది ప్రవచనం చెప్తున్నాడు అక్కడ ఆ వ్యక్తి తెలియకనే ఆ యొక్క ప్రధాన యాజకుడైన కయప. ఈ విషయాన్ని పాత నిబంధనలో ఆచారయుక్తంగా పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఛాయ లాంటిది. క్రొత్త నిబంధన ఆత్మీయంగా అసలైనటువంటి అర్థంతో జరుగుతున్నది. దీనికి ఛాయారూపకంగా పాత నిబంధనలో కార్యక్రమాలన్నీ కూడా, ఆరాధనలన్నీ కూడా, బలులన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు కలవరి శిలువ బలియాగానికే సాదృశ్యంగా జరిగినటువంటి విషయాలు. ఈరోజు ప్రస్తుతానికి ముగించుకున్నాం. ప్రభు చిత్తమైతే రేపటి దినాన ఈ అధ్యాయాన్ని ముగించుకోవడం కోసం ప్రయత్నించాలి. ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుంటాం. ఈరోజు మా దేవుడు మనతో మాట్లాడింది సమాజము నిమిత్తం పాప పరిహారం ఏ విధంగా చేయాలి. ప్రార్థన.